నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్లో అధికారిక సంస్థల పేరిట టెక్స్ట్ మెసేజ్ల ద్వారా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జాతీయ సైబర్ భద్రతా కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. స్కామర్లు ఫీజులు చెల్లించేలా లేదా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసగిస్తున్నట్లు నివేదించారు. ఈ మోసపూరిత మెసేజ్లు తరచుగా అధికారిక వెబ్సైట్లను పోలి ఉండేలా రూపొందించే నకిలీ లింకులను కలిగి ఉంటాయని, ఇవి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం లేదా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరణ లక్ష్యంగా ఉంటాయని తెలిపారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరవని జాతీయ సైబర్ భద్రతా కేంద్రం స్పష్టం చేసింది. దుబాయ్లో ఇటీవల దెయ్యం బొమ్మలను కాల్చే ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్ లేదా సింథటిక్ జుట్టు వంటి మండే పదార్థాలను కాల్చడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అలాగే విషపూరితమైన పొగ విడుదలవుతుందని, దీన్ని పేల్చడం ద్వారా మనుషులలో తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చని పోలీసులు తెలిపారు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిశ్చితంగా గమనించాలని, అలాంటి వీడియోల ద్వారా జరిగే ప్రమాదాల గురించి వారితో మాట్లాడాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ప్రమాదకరమైన కంటెంట్ను షేర్ చేయడం అనేది యూఏఈలో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని, ఎందుకంటే ఇది ప్రాణాలకు మరియు ఆస్తికి హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్ ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ను ప్రకటించింది. M208 నెంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మిస్సిలా స్టేషన్ ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఒమన్లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు దీపావళి పండుగను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 20న జరుపుకునే దీపావళి పండుగను పురస్కరించుకుని మస్కట్ అంతటా భారతీయ నివాసితుల ఫ్లాట్ల బాల్కనీల వెంట రంగురంగుల స్ట్రింగ్ లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. కిటికీల గుమ్మాలపై ఎల్ఈడి దీపాలు వెలుగులీనుతున్నాయి. డ్రైవ్ వేలపై కొవ్వొత్తులు మెరుస్తున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలోని అగ్రశ్రేణి రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నాయి. విలాసవంతమైన భారతీయ మెనూలను అందిస్తున్నాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నాయి. షెరాటన్ ఒమన్ అక్టోబర్ 20న దీపావళి ప్రత్యేక విందు నిర్వహిస్తోంది. ఈ వేడుక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే రువి మరియు రెక్స్ రోడ్లలో స్వీట్ దుకాణాలు సాంప్రదాయ భారతీయ స్వీట్లు, సవారీల రంగురంగుల ట్రేలతో ఆకట్టుకుంటున్నాయి. మస్కట్లో 35 ఏళ్లుగా కమ్యూనిటీకి సేవలు అందిస్తున్న బాంబే స్వీట్స్ ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటిస్తోంది. రువిలోని ఆభరణాల దుకాణాల్లో భారీ పండుగ సందడి నెలకొంది. ది లీడర్స్ కాన్క్లేవ్ను ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైట్ నిర్వహించింది. కువైట్లోని 24 CBSE అనుబంధ పాఠశాలల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి దుబాయ్లోని సిబిఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం 2వ కార్యదర్శి బైజానాథ్ ప్రసాద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 4-5 తేదీల్లో దుబాయ్లోని గ్రాండ్ హయత్ హోటల్లో జరగనున్న రాబోయే సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గురించి సమావేశంలో చర్చించారు. కువైట్లోని భారతీయ పాఠశాలల కృషిని ప్రశంసించారు. భారతీయ విద్యా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. దుబాయ్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యావేత్తల వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను ప్రారంభించినట్లు డాక్టర్ శంకర్ వెల్లడించారు. సౌదీ భద్రతాధికారులు గత వారంలో మొత్తం 23,094 మంది అక్రమ నివాసితులను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 9 మరియు అక్టోబర్ 15 మధ్య సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ అరెస్టులు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్ట్ చేయబడిన వారిలో 13,604 మంది నివాస చట్టాలు, 4,816 మంది సరిహద్దు చట్టాలు, 4,674 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారు. సౌదీలోకి అక్రమంగా వస్తున్న 2,061 మంది అరెస్ట్ చేయగా వీరిలో 43% యెమెన్ జాతీయులు, 56% ఇథియోపియన్ జాతీయులు ఉన్నారు. చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరించే వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తారు. వారి వాహనాలను సీజ్ చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబరుకు, ఇతర ప్రాంతాల్లో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.